నువ్వెందే బాగా చూస్తున్నావు? నీకేనా మొగడు? నాకు కూడా మొగడే. నువ్వురా. ఏందన్నా ఇట్లా వచ్చిండ్రు? ఏమి లేదు అక్క, నా బిడ్డ నీ కొడుకు ప్రేమించుకుంటానని నాకు నిన్ననే తెలిసింది. ఈ విషయం ఊరందరికి తెలియకముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మనకు గౌరవంగా ఉంటుంది. నిజమే అన్న, నాకు కూడా తెలిసింది. అయినా మీ సంబంధం అందుకోవడం మాకు కూడా ఇష్టమే. మంచి ముహూర్తం చూసి వాళ్ళకి పెళ్లి చేసేద్దాం. అక్క, నేను రాగానే అయ్యగారిని అడిగచ్చిన, రేపే మంచి ముహూర్తం ఉన్నదాట, పెళ్లి చేసేద్దాం. మంచి ముహూర్తం ఉంటే రేపైతే రేపాయే. మయి చాలాసేపు అయిందా వచ్చి? పేటీ అయింది చిన్న. సారీ మయి. వెయిట్ చేయించినావా? నిన్ను ప్రేమించిన కాండలి నా బతుకంతా వెయిట్ చేసేది సరిపోతుంది. కానీ ఏమైంది ఈ మధ్య సక్క అసలు? నా మీద ప్రేమ తగ్గిందా? 2 రోజులైతుంది హాస్పిటల్ పొంటి తిరగబట్టి. నీకేమన్నా అర్థమవుతుందా? ఏమైంది? 2 రోజులు హెల్త్ మంచిగా లేదా? అయినా కానీ డాక్టర్ ఏమన్నాడు ఇప్పుడు? ఏమో, అన్ని టెస్టులు అయితే చేసిండ్రు. నా హెల్త్ అయితే మంచిగా ఉండలేదు. నువ్వేం టెన్షన్ పడకు, నీకేం కాదు, నేను ఉన్నా కదా. వా అట్లా బయటికి వెళ్దాం. ఇంతసేపు ఎక్కడికి పోయినవురా? అమ్మా అర్జెంట్ పని ఉండి అమ్మా, ఇలా వచ్చిన. నువ్వు ఎక్కడికి పోయినావో నాకు తెలుసు కానీ బిడ్డ, జరాగు. ఇక కొంచెం మీరు ఇటు వస్తారా అన్న? ఇదే నారా నీ ఇంపార్టెంట్ పని. మీరిద్దరు ప్రేమించుకుంటారని మాకు తెలిసింది, మాకు ఇష్టమే. రేపే మీ పెళ్ళి. అమ్మా ఏమైంది అల్లుడు? నీ బిడ్డ ఉత్తరం రాసి చెప్పో చేయకుండా వెళ్ళిపోయింది. మీ ఇద్దరికి ఇష్టమైతేనే కదరా పెళ్లి చేసింది. ఉత్తరం రాసి మరీ పోయింది. మామా ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? అల్లుడు, పోయింది నీ పరువు కాదు, నా పరువు కూడా. నువ్వేం చెప్పినా వింటా. ఇప్పుడేం చేయాలంటావేందన్నా? నువ్వే చెప్పు, ఏం చేయాలనో. పోయిన బిడ్డనైతే తెచ్చియలేను అల్లుడు. మన పరువు దక్కాలంటే నా చిన్న బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అల్లుడు.
మీద చేస్తున్నావు? నాకు ఇష్టం లేని పెళ్ళి నువ్వు ఏ విధంగా చేసుకుంటావు? ఇంకా మళ్ళీ చేస్తున్నావా నువ్వు నా మీద? ఏంటి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి. కేవలం మా నాన్న కోసమే పెళ్లి చేసుకున్నా నేను. ప్రేమించి మీ అక్క మోసం చేసింది, పెళ్లి చేసుకొని నువ్వు మోసం చేసినావు. ఎందుకే మీరు ఇద్దరు నా జీవితంతో ఆడుకుంటారు? నాకు ఇదంతా తెలియదు. నాకు ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు. నీదేదో నువ్వు పడుకో, నాదేదో పడుకుంటా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఏందే అలా పొద్దుగాల లేచేది తెలియదా? నా కొడుకు లేచి ఎంతసేపు అయింది? మనకి ఛాయో మంచిలో ఇచ్చేది తెలియదా? ఇది నీ అవ్వగారిల్లు కాదు, అత్తగారిల్లు అని గుర్తుపెట్టుకో. నువ్వు పెళ్ళైన తర్వాత కూడా నేను చేసి పెట్టాలని ఏమైనా ఉందా? అత్తమ్మ, నైట్ కొంచెం నిద్ర పట్టలేదు. రేపటి నుంచి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తా అత్తమ్మ. అమ్మ కొత్తగా పెళ్ళైంది కానీ ఇప్పుడు ఎందుకు అన్ని మాటలు? నేర్చుకుంటుంది వదిలే. ఏంద్రో పెళ్ళైన 2 రోజులకే పెళ్ళాన్ని వెనకేసుకుంటాను. ముందు ముందు నన్ను జాస్తావా గంటెత్తావా? ఏ వారం చూస్తే అట్టనే కనిపిస్తుంది నాకైతే. అమ్మ నా గురించి నీకు తెలుసు కానీ తల్లిని పిల్లల్ని ఎట్లా చూసుకోవాలని నాకు తెలుసు. నేను నిన్ను వేరు దాన్ని వేరు కూడా, అర్థమైందా? కొంచెం ఆలోచించు కొడుకు గురించి. ఏందిరో 2 రోజులకే ఆమె మాయలో పడిపోయినావు. ఏం మాయ చేసి ఏం మందు పెడుతుందో, ముందు ముందు ఇంకెంత ఉందో. శ్రవంతి, బాధపడుతున్నావు. మా అమ్మ చాలా మంచిది, ఆమె ఏమన్నా నువ్వు బాధపడకు. ఇది నీ ఇల్లు, నీకు నచ్చినట్టు ఉండు. కానీ మన ఇద్దరి మధ్య జరిగిన విషయం మాత్రం మా అమ్మకు తెలియకుండా కాపాడు. ఇంకో విషయం చెప్తున్నా, నీ ఇష్టం ఉన్నప్పుడే నా దగ్గరికి రా. అంతవరకు నేను నీ ముట్టా. ఓకేనా? ఏమైందని ఎందుకు ఎడుతున్నావు? ఏడవకే, నేను ఏం చేయాలి? మా అక్కేమో దాని ఎంజాయ్మెంట్ కోసం అది వెళ్ళిపోయింది. వీళ్ళేమో నాకు చెప్పి చేయకుండా ఇలా పెళ్లి చేసిరు. ఈ ఏడవకే, నా బతికి ఇంకే ఏడుపు తప్ప ఇంకేమున్నది చెప్పు నాకు. అందుకే నేను కూడా దూరం పెట్టినా. ఇక దూరం పెడుతున్నావా? మీ అక్క మీ బావని పెళ్లి చేసుకొని పారిపోతే మీ బావ పెద్ద మనసుతో నేను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎందుకే మీ బావ కోసం కూడా ఆలోచించి నీ జీవితం ఖరాబ్ చేసుకోకు. అవును కదా, ఇదంతా చెప్పేది నిజమే కదా. నేను కూడా ఒకసారి ఆలోచిస్తా. మా బావకి ఎందుకు అన్యాయం చేయాలి మాకే వేసిన తప్పుకి? హలో, ఏవండి? ఇవాళ తొందరగా సాయంత్రం ఇంటికి రండి. ఇవాళ మీరు అనుకున్నది చేద్దాము. మీరు ఇవాళ తొందర రండి, మీకు నచ్చినట్టుగా నేను రెడీ అయి ఉంటాను. రాంగా స్వీట్ బాక్స్ తీసుకురండి. నన్ను క్షమించండి, మీ మంచి మనసుని అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నవే, ఇంకా లేట్ ఎందుకు? ఇవాళ బెల్లి కొడుతున్నట్టున్నారే. ఈ టైంలో ఎవరండి? వెళ్ళారు కావచ్చు.
బెల్లు కొడుతున్నారు. అవునండి, నాకు కూడా అదే వినిపిస్తుంది. ఎవరో చూసేస్తారు, మా అమ్మ కావచ్చు. ఓకే అండి. ఛీ! నువ్వు మొయ్. నువ్వేందే బాగా ఎత్తున్నావు? నీకేనా మగుడు? నాకు కూడా మగుడే. ఏం చూస్తున్నావు? మధ్యలో పడుకో. నువ్వురా. అన్నయ్య, నీ పెద్ద బిడ్డ నా కొడుకుని చేసుకున్నది. నా కొడుకు మంచిగా ఉండడం ఆమెకి ఇష్టం లేదా? ఎందుకు పోయింది? ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పిగా. అవునే, నువ్వు ప్రేమించినవాని నచ్చినోనికి ఇచ్చి పెళ్లి చేసిన శోభనం రోజే పారిపోయినావు. నా పరువు పోవద్దని మళ్ళీ అల్లునికే పెళ్ళనిచ్చి పెళ్లి చేసిన. ఇప్పుడు వాళ్ళు ఊడుంటా అంటే మళ్ళీ ఎందుకు వచ్చినవే? నా పరువు ఎందుకు చెప్తానవే? ఎటో పీకిన వాటే సత్తి అయిపోవు కదా. అక్క, నువ్వు వెళ్ళిపోతానే కాదే బావని పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఎందుకు వచ్చినవే? మన ఇంటి పరువు ఎందుకు తీస్తానవే నువ్వు ఇట్లా? చూడు నాన్న ఎట్లా ఎడతాడో. నువ్వు ఒక్కదానివే ఉండు, మంచిగా ఉండు. ఇక అందరం చస్తాం. ఇక ఏ మనిషివో. అరే, ఇంత జరుగుతా అంటే నువ్వేం మాట్లాడతలేవేందిరా? ఫస్ట్ దాన్ని నిలగొట్రా. అవసరం లేదమ్మా, రేపో మాపో దేవుడే దాన్ని నిలగొడతాడు. అది ప్రాణాంతక రోగంతో బాధపడుతుందమ్మా. ఇంత ప్రేమించిన నన్ను అరే ఎట్లా ఇడిచిపెట్టిందని బాగా ఆలోచిస్తే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందమ్మా నాకు ఇంత రోగంతో బాధపడుతుందని. దాని బాధ మనసులో పెట్టుకొని అందరి ముందు ముద్దాయిలక నిలబడ్డదమ్మా నీ కోడలు. అయ్యో బిడ్డ, కడుపులో ఇంత బాధ పెట్టుకొని ఇన్ని మాటలు పడ్డావా? మాకెందుకు చెప్పలేదు బిడ్డ? ఎంత పని చేసావమ్మా? కాను ఇట్లా తెలియదక్క. ఏమైందమ్మా? అమ్మా సరే, ఏమైందమ్మా? ఎంత పని చేసావమ్మా? ఎందుకు పోయినావు? మళ్ళీ ఎందుకు వచ్చినవే? అమ్మాయి, నేను నీకు చెప్పకుండా పోతే కొన్ని రోజులు బాధపడి నన్ను మర్చిపోతావు అనుకున్నా. మా చెల్లెనే పెళ్లి చేసుకున్నావని తెలిసి చాలా సంతోషపడ్డా. కానీ నాకు ఈ మధ్యన మధు కలిసి మీరిద్దరు పెళ్లి చేసుకున్నా దూరంగా ఉంటున్నారని తెలుసుకొని మళ్ళొచ్చినామయ్యి. అంతేగాని ఇద్దరిని విడగొట్టాలని కాదు. దేవుడా, నన్ను తొందరగా తీసుకో. ఈ బతుకు నాకెందుకు? అల్లుడు అల్లుడు, నా బిడ్డ బతకాలి అల్లుడు. దవాఖానా తీసుకుపోదాం అల్లుడు. బావా, అక్కని హాస్పిటల్ తీసుకుపోదాం బా బావా. ఎలాగైనా బతికించుకుందాం బా బావా. సిరి సిరి సిరి
సిరి సిరి సిరి